ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకోవాలి. అందరు కండ్లు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదాలకు కారకుడువైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసము ప్రభా తండ్రి యొక్క 14వ తేదీలోనికి ఈ ఆదివారం ఆరాధనలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా పాటల్లోనూ ఆరాధనలోను వాక్య పట్టణంలోను ప్రభా తండ్రి మీరు చక్కగా క్రమముగా మర్యాదగా మీరు జరిగించారు, మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి సమయంలో నీ శ్రేష్టమైన విలువైన మాటలు మేము వినడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాకు దయచేయండి. మీ ఆత్మ ప్రేరణతో మీరు నేరుగా మాతో మాట్లాడమని, ఎందరైతే సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్నారో వారందరిని మీరు బలపరిచి ప్రభా చక్కటి ఆలోచన కలిగి చక్కటి నిర్ణయం తీసుకొని మీ వైపుకు మా యొక్క జీవితాలను మళ్లించుకోవడానికి, నీ కార్యాలు చేయడానికి ప్రభా భూమి మీద మమ్మల్ని ఎందుకు పుట్టించారో ఆ విషయాన్ని ప్రభా మాకు తెరచమని, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా అనేకమైన నూతన వందల వేల మందిని మీ ఆత్మలో సంతోషించేవారుగా, నీ రాజ్యంలో సంతోషించేవారుగా ప్రభాతని పరిచర్యను అంచెలంచెలుగా దీవించి మీరు మహిమ తెచ్చుకోమని, ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరి కూడి వచ్చిన చిన్న మందికి, చిన్న సంఘానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు చెప్పినప్పుడు అందరూ నా వైపు చూడాలి, వందనాలు చెప్పాలి, వెనక్కి చూడకూడదు. అర్థమవుతుందా? అలాగే ఈ మూలపేట, పాతవాడపేట గ్రామములో ఉన్న ప్రజలు, చెట్టి ఆవరణములో ఉన్న ఈ చర్చి చుట్టూ ఆవరణములో ఉన్న ప్రతి ఒక్కరూ, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా మా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బాగోగులు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలి, మీ పరిపాలన బాగుండాలి, మీ జీవితాలు మార్చబడాలి, మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు మరి క్రిస్మస్ సీజన్ కనుక డిసెంబర్ మాసం అంతా అనేకమైన విషయాలు క్రీస్తు యొక్క గొప్పతనం కోసం, క్రీస్తు యొక్క ఔన్నత్యం కోసం, క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఉద్దేశం ఏంటో అనేకమైన విషయాలు మనము ప్రతి సంఘములో, ప్రతి వీధుల్లో, ప్రతి దిక్కులో కూడా ఈ డిసెంబర్ మాసం అంతా చాలా గంభీరంగా లక్షలు ఖర్చు పెట్టి, వేల ఖర్చు పెట్టి యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర అంతటిని అన్ని సంఘాల వారు బోధిస్తారు, అన్ని సంఘాల వారు సువార్తను ప్రకటిస్తారు. మనకి కూడా మరి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ మాసం, ఇదే డిసెంబర్ మాసంలో 16వ తేదీన మనకి ఇక్కడ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మరి మంచి దైవజనులు, గొప్ప దైవజనులు, మంచి ఆత్మీయ దైవజనులు ఇక్కడ వాక్య సందేశానికి మనకి ప్రకటించడానికి వస్తున్నారు కనుక ఆ విషయాన్ని మీరు కూడా మనసు పెట్టండి. అందరూ ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. దేవుడు అద్భుతమైన కార్యం దేవుడి ఈ స్థలములో జరుగులాగున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం, మనిషి పుట్టుక కారణం ఏంటి, అలాగే అసలు క్రీస్తు పుట్టడానికి కారణం ఏంటి, మనిషి కోసం, క్రీస్తు కోసం. డిసెంబర్ మాసం కనుక అసలు క్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది, యేసుక్రీస్తు వారు కన్య గర్భము ద్వారా ఈ లోకానికి రావడానికి ఉద్దేశం ఏంటి అని ఆ విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు విషయం కూడా మనం తెలుసుకుందాం. క్రీస్తు ఎందుకు పుట్టాడో, మనం ఎందుకు పుట్టామో ఆ సత్యాలను పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను కట్టుకునే విధంగా
ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు అల్లరి చేయకూడదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, ఈ భూలోకానికి, ఆ పరలోకము నుంచి ఈ భూలోకానికి రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మనకున్న సమయాన్ని బట్టి ఆయన కోసం కొన్ని విషయాలు, కొన్ని కారణాలు మాత్రమే ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు రావడానికి ఒక్క కారణంతో ఆయన రాలేదు. చాలా ఉద్దేశాలు ఉన్నాయి, చాలా ప్రణాళిక ఉంది. అనేకమైన కారణాల చేత ఈ లోకానికి రావడానికి ఆయన ఉద్దేశం. అయితే ఈరోజు మనం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఉద్దేశం ఏంటో, ఆ ఉద్దేశాలలో కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము కొత్త నిబంధన. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14 వచనం నేను చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. మన కోసం యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో తెలుసా? సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. పుట్టడానికి కారణం ఏంటి? కన్య గర్భం ద్వారా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, సమాధానం లేని ప్రజలకు సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన పేరు సమాధానకర్త, సమాధానపరిచేవాడు. ఈరోజు కుటుంబాలలో గలిబిళ్ళు అవుతున్నాయి. భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోడుకోడల మధ్య, రక్త సంబంధుల మధ్య, స్నేహితుల మధ్య ఈరోజు ఈ యొక్క సమాధానం లేని పరిస్థితులున్న ప్రజలకు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుంది. అంటే ఈరోజు ఒక భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే ఎవరు సమాధాన పరచలేరంటే, నేను అడుగుతున్నాను, ఎన్నో కుటుంబాల సమాధానం లేకుండా ఉన్నాయి ఈరోజు తెలుసా? ఎన్నో కుటుంబాలు కోర్టు మెట్లెక్కుతున్నాయి తెలుసా? ఎన్నో కుటుంబాలు ఇంకా ఐక్యత లేక, సమాధానం లేక, ఇంకా వాయిదాలకి కోర్టు మెట్లెక్కుతూ, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ, పెద్దల చుట్టూ తిరుగుతూ, గ్రామ పెద్దల చుట్టూ తిరుగుతూ, ఇంకా సమాధానం లేని కుటుంబాలు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లో, మన జిల్లాలో, మన వీధుల్లో కూడా అనేకమైన కుటుంబాలు సమాధానం లేని వారుగా ఉన్నారు. ఇలాంటి వారందరినీ సమాధానపరచడానికి, వాళ్ళందరికీ సమాధానం లేని ప్రజలకు సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి కన్య గర్భము ద్వారా ఈ లోకానికి ప్రవేశపెట్టాడండి ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. అంటే కోర్టులు కలపలేని సంబంధాలు ఏంటి, న్యాయ వ్యవస్థ చేయలేని పనులు, పెద్దలు చేయలేని పనులు, ప్రభుత్వం చేయలేని పనులు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త ఈరోజు మనుషులకి సమాధానం ఇస్తాడు. ఆయన ఒక్కడే మనుషులను సమాధానపరచగలడు. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది, ఆయన మాటల్లో అంత ప్రేమ ఉంది, ఆయన మాటలు అంత ఔన్నత్యం ఉంది, ఆయన మాటలు ఎంత స్వార్థము కానీ, కల్మషం కానీ, ఈర్ష్య కానీ, ఇలాంటి కలంకము లేని మాటలు ఈరోజు అనేకమైన కుటుంబాలను కడుతుంది. వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు. పెద్ద పెద్ద లోకములో విలువ లేకుండా ఎందుకీ పనికిరాని జీవితాలను యేసుక్రీస్తు నా కోసం బలియాగమయ్యి లోకానికి వచ్చి మనలను సమాధానపరుస్తున్నాడు. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, తోడుకోడల మధ్య సమాధానం లేదు, అత్తకోడల మధ్య సమాధానం లేదు, స్నేహితుల దగ్గర సమాధానం లేదు, గ్రామంలో ఉన్న వారి దగ్గర సమాధానం లేదు. ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రానికి పడదు, ఒక దేశం అంటే ఒక దేశానికి పడదు, ఒక వ్యక్తి అంటే ఇంకొక వ్యక్తికి పడదు. ఇలాంటి మనుష్యులు ఈర్ష్యతో, కుళ్ళుతో, కుతంత్రాలతో, కక్షలతో, అసూయతో ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకుంటున్న ఈ ప్రజలకు ఆ రక్షకుడు, ఆ సమాధానకర్త అవసరము.
మనుషులను సమాధానపరచడానికి వచ్చాడు. ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19, 20 వచనాలను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. మనుషుల మధ్య మనుషుల సమాధానం లేదు. అంత మాత్రమే కాదు, దేవునితో మనిషికి సంబంధం తెగిపోయింది. సమాధానం లేదు. అయ్యో, దేవుడు నా సృష్టికర్త, నన్ను పుట్టించాడు, నన్ను పోషిస్తున్నాడు, నాకు ఊపిరి పోస్తున్నవాడు ఆయనే, ఈ లోకానికి నేను పుట్టడానికి కారణం ఆయనే, నా అవయవాలు చక్కగా పనిచేయడానికి కారకుడు ఆయనే, నా నిర్మారకుడు, నా సృష్టికర్త, నా క్రియేషన్, నా క్రియేటర్ ఆయనే అని ఈరోజు మనిషి మరచి దేవునితో సమాధానం లేక తిరుగుతున్న మనిషిని దేవునితో సమాధానపరచడానికి, ఎప్పుడైతే దేవుని మనం ఎడబాటు చేసామో, దేవుడి నుంచి ఎడబాటు అయిపోయామో, దేవుడి నుంచి విడిపోయామో, దేవుడు ఒక ప్రణాళికతో తల్లి గర్భం ద్వారా మన లోకానికి ప్రవేశపెట్టిన మనము ఆ దేవుడు వద్దు, ఆ రక్షకుడు వద్దు, ఆ విమోచకుడు వద్దు, ఆ దేవుడు వద్దు, నన్ను పుట్టించిన వాడు వద్దు అని దేవునితో ఎడబాటు వస్తున్న మనకు మరలా యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి కన్య గర్భం ద్వారా లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి మనకి సమాధానం లేని మనుషులుగా బ్రతుకుతున్నాం చూసారా? ఈ సమాధానం లేని బంధం తెగిపోయిన మనలను మరలా దేవునితో, తండ్రి అయిన దేవునితో మనలను సమాధానపరచడానికి, తండ్రి అయిన దేవునితో నిన్ను నన్ను సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు కన్య గర్భం ద్వారా ఈ లోకానికి రావడానికి కారణం. అనేకమైన కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణము మనం సమాధానపరచడానికి, మనుషులను, ఆయనకి ఇష్టలైన భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగాక అని మనం మాట్లాడుతున్నాం కదా. అదే మాదిరిగా దేవునితో సమాధానం లేని మనలను దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడంటే ఈ సత్యాన్ని ప్రకటన చేసేందుకు, ఈ సత్యాన్ని ప్రకటన చేయడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా అనేకమైన సేవకులని నలుమూలలకు పంపిస్తున్నాడు. నలుమూలలకి పంపించి ఈరోజు క్రిస్మస్ సంబరం, క్రిస్మస్ సెలబ్రేషను, గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, క్రిస్మస్ ఆరాధన అని రకరకాల పేర్లతో క్రీస్తు ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క పరిశుద్ధతను, క్రీస్తు యొక్క గుణగణాలని, క్రీస్తు యొక్క లక్షణాలని, యేసుక్రీస్తు మనుషులకి ఎంత అవసరమో అనేక మంది నలుమూలలకి వెళ్ళి సేవకులు స్వార్థ చేయడానికి కారణం ఏంటంటే, ఆయన వచ్చే ఉద్దేశము ప్రజలందరికీ వార్త వినిపించాలి. ఆ స్వార్థని వినిపించాలని ఏం చేస్తున్నాడు దేవుడు? అనేకమైన సేవకులను నలుమూలలకి పంపించడమే కాకుండా పశ్చాత్తాపమును కలిగించే విధంగా దేవుడు పరిశుద్ధాత్మను ప్రతి సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులకి పశ్చాత్తాపం లేదు. పాపం చేశారు, మోసం చేశారు, అన్యాయం చేశారు, అక్రమములు చేశారు, దేవుని యొక్క లక్షణాలను కోల్పోని దయ్యం లక్షణాలు కలిగి ఈరోజు మనిషి జీవిస్తున్నాడు కనుక ఈ పశ్చాత్తాప కలిగించడానికి, క్రీస్తు యొక్క మంచి సువార్తను నమ్మాలని, అమ్మా నావి చూడాలి, అల్లరి చేయకూడదు, ఈ యొక్క సువార్తను ప్రకటించాలని, సువార్తను నమ్మాలని నలుమూలలకి సేవకులు వెళ్ళి, నేను మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, అటు చూస్తారు ఇటు చూస్తారు, నా వైపు చూడండి, అది దానికోసం మీకు ఎందుకు? దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ఒక సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని, ఒక సత్యవార్తను ప్రపంచ యొక్క మనసులోనికి పంపించాలని అనేకమైన సేవకులను దేవుడు ఏర్పరచుకొని, ఎన్నుకొని ఆ వార్తను, ఆ శుభవార్తను వ్యాపింపజేస్తున్నాడు. ఎందుకో తెలుసా?
మనము పాప విముక్తి పొందడం కోసం, మనము పాప క్షమాపణ కొరకు అంగలార్చాలని, పశ్చాత్తాపం కలగాలని, దేవుడే మన రక్షకుడని, దేవుడే మన విమోచకుడని, దేవుడే నన్ను రక్షిస్తాడని, దేవుడే నన్ను పోషిస్తున్నాడని, దేవుడే నన్ను కాపాడగలిగిన సామర్థ్యత కలిగిన వాడని అండి భక్తుల ద్వారా అనేక ప్రాంతాలకి తన వార్తను పంపిస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు వారు లోకానికి రావడానికి కారణం పాప విముక్తి పొందడం కోసం. మనమందరము పాప విముక్తి పొందడం కోసం మనకు ఒక భిక్ష పెట్టాడండి. మనము భరించలేని, తట్టుకోలేని బాధను మనకు బదులుగా ఆయన భరించి కలవరిగిరిలో ఆయన బలియాగమైపోయాడు. నీవు నేను తట్టుకోలేమని, నీవు నేను భరించలేమని, నీవు నేను దాని బాధను మనము భరించలేమని మనకి బదులుగా మన మీద పడవలసిన దెబ్బలు, మన మీద పడవలసిన అవమానం, మన మీద పడవలసిన నిందలు మనకి బదులుగా క్రీస్తు మధ్యవర్తిగా దేవునితో సమాధానపరచడానికి, దేవుని యొక్క రాజ్యానికి చేర్చడానికి, మనలను పరిశుద్ధులపరచడానికి, మనం నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు వారు బలి అయ్యాడు. చూడండి, మనుషులు పాపంలో చనిపోతే ఆయన చూసి ఆనందించి దేవుడు కాదు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 వచనం, 18వ అధ్యాయము 30 వచనం చాలా మంచి మాటలు కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ మీ ఊరిని మెన్షన్ చేసి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరైతే మాటలు వింటున్నారో వారి యొక్క ఈ పేరు దగ్గర మన ఊరు తగిలించుకున్నా, మన పేరు తగిలించుకున్నా చాలా మంచిది. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 వచనం. కాబట్టి మూలపేట వార్లారా, అక్కడ ఇశ్రాయేలులారా అని ఉంది కదా, ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. కాబట్టి మూలపేట వార్లారా, యవను ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మంచోడుగా ఉంటే మంచి ఫలాలు పొందుకుంటావు, నువ్వు చెడ్డోడుగా ఉంటే చెడ్డ ఫలాలు పొందుకుంటావు. ముళ్ళు చెట్టుకి ముళ్ళు కంపలే వస్తాయి, మనం తినే ఫలాలు వస్తాయా? అదే మంచి చెట్టుకి అయితే మంచి ఫలాలు వస్తాయి. మన చర్చి ముందు ఒక మంచి చెట్టు ఉంది. ఏం చేస్తుంది ఆ చెట్టు? అనేక మందికి కాయలు ఇస్తుంది కదా. అదే ముల్లికంప దగ్గరికి వెళ్ళి రోజుకి వెళ్ళి ఇలా చెట్టును ఊపుతారా? ఎందుకంటే ఆ చెట్టును ఊపామనుకోండి ఏం పడతాయి? ముళ్ళులో పడతాయి మన మీద. అదే కాయలు కాసే చెట్టు దగ్గరికి వెళ్తే కాయలు పడతాయి. అప్పుడు మనము ఎవరిని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మూలపేట ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షాకారములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మన మనస్సు మార్చుకోవాలి. మన సిద్ధాంతాలో, మన రంగులో, మన పద్ధతిలో కాదు, మన మనస్సును మార్చుకోవాలి. మన మనస్సు కల్మషమైపోయింది, మన మనస్సు స్వార్థముతో ఉంది, మన మనస్సులో ఈర్ష్య పెరిగిపోయింది. ఈ మనస్సును మనం మార్చుకోవాలి. ఈ మనస్సును మార్చుకొని త్రిప్పుకొని మనము మన అతిక్రమములను మీకు శిక్షాకారణములు కాకుండా, మన అతిక్రమములు మనకి శిక్షనిచ్చే విధంగా కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి, వాటినన్నిటినీ విడిచిపెట్టండి. అంత మాత్రమే కాదండి, నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఒక కొత్త హృదయాన్ని తెచ్చుకోండి. ఒక కొత్త హృదయాన్ని, ఒక కొత్త బుద్ధిని మనం సంపాదించుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? మూలపేటలో మార్కెట్లో దొరుకుతుందా? కాకినాడ డిమార్ట్లో దొరుకుతుందా? రిలయన్స్ మార్ట్లో దొరుకుతుందా? ఎస్ఆర్ఎంటి మాల్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? తెచ్చుకోవడానికి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి దొరుకుతుందా? మంచి హృదయం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది.
నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత నీ బంగారం అంతా నీ ఆస్తులు వెలచ్చినా సరే ఎక్కడా నీకు బుద్ధి రాదు. నీ హృదయము మంచిగా ఉండదు. ఉండాలి అంటే ఇశ్రాయేలారా ఇశ్రాయేలారా మీరెందుకు మరణం నొందుదురు? మూలపేట ప్రజలారా మీరెందుకు మరణం నొందుదురు? ఇది ప్రభువగు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటిని బట్టి నేను సంతోషించినవాడు కాని కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. మీరు పాపములో చనిపోతే నేను అలా సింహాసనం మీద కూర్చొని మీరు పాపములో నరకములో వేదన పడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, గుండెలు బాదుకొని రోధిస్తుంటే మిమ్మల్ని చూసి ఆనందించే దేవుడు నేను కాదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో కానీ నేను అలాంటి దేవుడిని కాను. మీరు బాధకి గురవునా, మీ వేదన పడినా, మీకు శ్రమ వచ్చినా, మీకు కష్టం వచ్చినా, మీరు కన్నీరు దిగమింగుకుంటున్నా, మీ నరకంలో యాతన పడుతున్నా మిమ్మల్ని చూసి నవ్వే దేవుడు నేను కాదు. మిమ్మల్ని చూసి సంతోషించే దేవుడు నేను కాదు కాబట్టిగే మీరు ఆ బాధ భరించలేరని, ఆ బాధ చాలా బాధాకరమైనది కానీ ఆ బాధ వర్ణించలేనిది కనుక, ఆ బాధ మీరు తట్టుకోలేరు కనుక మీరందరినీ పరలోకానికి నిత్యత్వంలోనికి ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని ఈ లోకానికి పంపించాను. మీరు పాపంలో చనిపోతే నాకు సంతోషం కాదయ్యా. మీరు మనస్సు మార్చుకోండి, మీరు మనస్సును త్రిప్పుకోండి. మనస్సుని మార్చుకొని బ్రతికితే మీరు బ్రతుకుతారు, మీరు బ్రతుకుదురు. అక్కడే కదా ఉందండి 32 వచ్చిన మరొకసారి నేను చదువుతున్నాను. మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఒకప్పుడు మనం బుద్ధి లేని వారు, బుద్ధిహీనులంగా ఉన్నాం. మనం బుద్ధిమంతులుగా అవ్వాలి. మన హృదయంలో కల్మషం, ఈర్ష్యత పెరిగిపోయింది. మనము నూతన హృదయాన్ని సంపాదించుకోవాలి. మనలో దొంగతనము, వ్యభిచారము, త్రాగుడు, రకరకాలుగా వ్యసనాలకి మన జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్న మనము దేవుడు నవీన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. నవీన స్వభావం, నవీన హృదయాన్ని మనం ధరించుకుంటే మనం అవన్నీ పాతవన్నీ గతించిపోతాయి. మనం హృదయము కొత్తదిగా అవుతుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే ఇలాంటి సన్నిధానంలో, ఇలాంటి మందిరాలలో, ఇలాంటి దేవుని పాఠశాలలో మాత్రమే ఇలాంటి జ్ఞానము దొరుకుతుంది. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, కొత్త నిబంధన 8వ అధ్యాయము మొదటి వచనం. 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని సొంత దేవుడిగా అంగీకరిస్తారో, ఈ దేవుడే నా దేవుడు, ఈ దేవుడే నన్ను కాపాడగలిగిన దేవుడు, ఈ దేవుడే నన్ను రక్షించగలిగిన దేవుడు, ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడు నా తోడుగుంటే నాకు భయమే ఉండదు, ఈ దేవుడు నా తోడుగుంటే నాకు దిగిలే ఉండదు, ఈ దేవుడు నా తోడుగా ఉంటే నాకు సంతోషం, ఆనందము, పట్టజాలినంత ఆనందము, ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. ఈ దేవుడే నాకు కర్త, ఈ దేవుడే నా రక్షకుడు, ఈ దేవుడే నా విమోచకుడు, ఈ దేవుడే నా సృష్టికర్త అని ఎవరైతే అంగీకరిస్తారో ఆయనని, వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్ష వారి మీద లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శిక్ష విధియు లేదు. ఎవరికి? క్రీస్తునందున్న వారికి. క్రీస్తునందున్న వారికంటే క్రీస్తును నమ్ముకున్న వారు, క్రీస్తును ఆరాధించిన వారు, క్రీస్తును గణపరిచిన వారు, క్రీస్తును వారి జీవితంలో చూపించిన వారికి ఏ శిక్ష విధియు లేదు. ఒక పాయింట్ చెప్పాను నేను. ఎందుకు వచ్చాడు? సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇంకొక మాట నేను చూపిస్తున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, మరి ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయన మాత్రమే రక్షించును. ఎవ్వరు రక్షించరా? ఎవ్వరు రక్షించరు.
తన ప్రజలను చూడండి, తన ప్రజలను అంటే ఆయన పుట్టించుకున్న ప్రజలు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే మనల్ని పుట్టించెను అని కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఆ దేవుడు, ఈ అరచేతిలో చెక్కుకున్న దేవుడు, చక్కటి రూపాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన మాత్రమే రక్షించును. అందు నిమిత్తము రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకు వచ్చును. ఎందుకు వచ్చును? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఎందుకు వచ్చావయ్యా ప్రభు అని మనం ప్రభువుని అడిగితే ప్రభుని ఏమంటాడు తెలుసా? ఎందుకు వచ్చావా నన్ను అడుగుతున్నా కదా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? మిమ్మల్ని అందరినీ కాపాడడానికి ఒక రక్షకుడిగా వచ్చాను. లోకానికి రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని, పాడైపోతున్న వారిని, చెడిపోతున్న వారిని, ఏ విలువ లేని వారిని నేను వెతికి రక్షించడానికి వచ్చాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చాను. తన ప్రజలు వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు ఏంటో తెలుసా? ఏం పేరు ఆయన పేరు? రక్షకుడు. యేసుక్రీస్తు వారి పేరు ఏంటంట? రక్షకుడు, కాపాడేవాడు, రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? నిత్య నరకాగ్నికి జారిపోతుంటే నేను అలా చేయి పట్టుకొని రక్షించే గొప్ప నాథుడు మన దేవుడు. మన యేసు ఎంత గొప్పోడో తెలుసా? నువ్వెన్నిసార్లు తిట్టినా, నువ్వెన్నిసార్లు తృణీకరించినా, ఎన్నిసార్లు అవమానించినా నీ చెయ్యి విడవని అంటున్నాడు. చూసారా? నీ భార్య అంటదా మాట? నీ భర్త అంటాడా? నీ అన్నదమ్ములు అంటారా? నీ తోబుట్టువులు అంటారా? అంటారు కదా. కానీ నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎన్నిసార్లు దూషించినా, నువ్వు ఎన్నిసార్లు తృణీకరించినా, నువ్వు ఎన్నిసార్లు అవమానించినా ఆఖరికి నిన్ను, నీ ఆఖరి క్షణం వరకు నీ చెయ్యి పట్టుకొని ఉంటాను. ఒకవేళ నువ్వు నాకొద్దు మొర్రో అని నీ అంతట నీవే చెయ్యి దులపరించుకొని వదిలేస్తే తప్ప నేను నీ చెయ్యి విడవను. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇటు మొక్క మీద ఉమ్మేసినా నీకోసం ఆలోచిస్తాడా? పక్కలో పిడిగుద్దులు గుద్దినా, బల్లిపి పోట్లు పొడిచినా, మొక్క మీద కేకరించి ఉమ్మి వేసినా నిన్ను క్షమిస్తాడా? నిన్ను కాపాడడానికి ఆఖరి క్షణం వరకు నీకు వార్తను, శుభవార్తను, స్వార్థను నీకు అందిస్తూనే ఉంటాడా? ఇదే నెలలో మా నాన్న చనిపోయాడు. నా వైపు చూడాలి. ఇదే నెలలో, డిసెంబర్ నెలలో 29వ తేదీన మా నాన్నగారు చనిపోతే, మా నాన్నగారి దగ్గర చనిపోతున్నాడని డాక్టర్లు చెప్తే, ఆ ముందు రోజుల్లోనూ మేము మా నాన్నకి ఏం చేసాం తెలుసా? దేవుడు వింటాడు కదా, దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు కదా, మా నాన్నకి సువార్త చేసాం. అంటే మా నాన్నని దేవుడు ఎంత ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు మా నాన్న దేవుని తిట్టే ఉంటాడు కదా, ఎన్నోసార్లు దేవుని తృణీకరించాడు కదా, ఎన్నోసార్లు దేవుని అవమానించాడు కదా, అయినా సరే నేను విడిచిపెట్టాడా? ఆఖరి క్షణం వరకు నీకు అవకాశం ఇస్తున్నాను రా అంటున్నాడు. ఆఖరి క్షణం వరకు, నానా ఇదిగో నువ్వు మరణ పడకల మీదకి వెళ్ళిపోతున్నావు, ఆఖరి స్టేజ్లోకి వచ్చేసావు, కనీసం ఇప్పుడైనా ప్రభువుని ఒక్కసారి తెలుసుకో, ప్రభువుని ఒక్కసారి కాపాడమని వేడుకో, ప్రభువుకి ఒక్కసారి ప్రార్థన చేయంటే మా నాన్న ఏమన్నాడు తెలుసా? నేను చేస్తున్నాను అన్నాడు. అది దేవుడికి తెలియాలి. నేను చేస్తున్నాను, తట్టుకోలేకపోతున్నాను, బాధ భరించలేకపోతున్నాను, నా ప్రభువుని మీ దేవుణ్ణి వేడుకుంటున్నాను రా అన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పోడంటే ఆఖరి క్షణం వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. రక్షించడానికి వచ్చిన, చెప్పాలి, రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? మనలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. మనలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన మాత్రమే. ఆయన ఒక్కడ మాత్రమే. ఎవ్వరు లేరంటే ఎవ్వరూ ఇలాంటి స్టేట్మెంట్ ఎవ్వరూ ఇవ్వలేదు. నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చినని నాకు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా వినిపించలేదు.
బహుశా ఒకవేళ ఉంటే అది మనకు తెలియదు. పాపులను రక్షించడానికి మనిషి కుమారుడిగా లోకానికి వచ్చానని ఉంటే సంతోషమే. ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఏమైనా సింహాసనం మీద కూర్చున్నాడా? ఏసీ రూములో పడుకున్నాడా? రాజ్యాలను పరిపాలించాడా? ఏం లేదే. నక్కలకి గొర్రెలు ఉన్నాయి, ఆకాశపక్షి గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు కనీసం రెస్ట్ తీసుకోవడానికి స్థలం లేదంటండి. స్థలం లేదు. పోనీ ఆయన ఏమైనా పుట్టగానే ఏమైనా బంగారు ఉయ్యాలు వేసారా? పరుగులు 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 మరియమ్మ కడుపుతో పట్టుకొని, కడుపులా చేతితో పట్టుకొని సైన్యం తరుముకుంటూ వస్తుంటే, ఆ బిడ్డను కాపాడడానికి పరుగులు పరుగులుగా తీస్తుంటే ఎక్కడో మూలన ప్రసవించిందామె. పోనీ ప్రసవించగానే ఏమైనా మంచిగా ఆయనకి ఏమైనా ఘనత వచ్చిందా అంటే, పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పండుకొని పెట్టారు. ఈరోజు పుడుతున్న పిల్లలకి రకరకాల ఉయ్యలు వచ్చేసాయి కదా. పుట్టగానే మంచి ఉయ్యాలు వేసేస్తున్నారు. అలా జిప్పులు వస్తున్నాయి, అలా వస్తున్నాయి, దోమల తెరలు వస్తున్నాయి. ఎన్నో సౌకర్యాలు ఈరోజు ఉన్నాయి మనందరికీ. మన రక్షకుడికి ఉన్నాయా? లేవే. కనీసం ఆయన వెల్కమ్ చెప్పేవారు లేరే. కనీసం ఆయనను అయ్యో పసికందు కదా అని ప్రేమించేవారు లేరే. అంత దీనస్థితిలో ఉంటూ కూడా ఎందుకయ్యా అంత దీనస్థితిని భరించావు, ఎందుకయ్యా అంత తగ్గించుకుని ఉన్నావు అంటే, మనల్ని హెచ్చించడానికి మన ప్రభువు ఏమైపోయాడంట? తగ్గించబడ్డాడు. మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు ఆయన ఉంది లేఖనం. అని గొప్పోడే, కానీ మనలను గొప్పలు చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. మనకు స్థలాలు ఇవ్వడానికి ఆయన స్థలం పోగొట్టుకున్నాడు. మనలను కాపాడడానికి ఆయన బలి అయిపోయాడు. మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన మనల్ని రక్షించి మనము ఆ పాపము నుంచి విడిపించలేమని, భరించలేమని, ఆ శిక్షను తట్టుకోలేమని మనకి బదులుగా ఆయన బలైపోయి మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడిగా ఈరోజు ఉన్నాడు. పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, గొప్పవారు పుట్టారు, రాజ్యాలు పరిపాలించిన వీరులు పుట్టారు, మరణించారు. కానీ మన ప్రభువుకి మాత్రమే మృత్యాన్ని జయించే ఏకైక గొప్ప దేవుడు ఆయన మాత్రం ఒక్కడే. ఆయన ఒక్కడ మాత్రమే పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన జయశాలి. జయించాడు, మరణాన్ని జయించాడు. ఆయన రక్షకుడు. ఇంకొక విషయం చెప్పనా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికి అని అడిగితే ప్రభు ఇచ్చి సమాధి ఉండి తెలుసా? నిన్ను నన్ను నిత్య రాజ్యములోనికి చేర్చడానికి. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. మనము నాయకుల మీద విశ్వాసం ఉంచుతాం, భర్త మీద విశ్వాసం ఉంచుతాం, భార్య మీద విశ్వాసం ఉంచుతాం, స్నేహితుల మీద నమ్మకం ఉంచుతాం. కానీ ప్రభు మీద మాత్రం మనం విశ్వాసం ఉంచాం. ఒకవేళ మనము ప్రభువు మీద విశ్వాసం ఉంచితే, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించే, ప్రభువుని మన హృదయంలో ఆహ్వానాన్ని పలికితే, ఖచ్చితంగా నీకు నాకు నిత్య రాజ్యములో స్థలం రెడీగా ఉంది. నువ్వు చనిపోయిన మరుక్షణమే నీకు కన్ఫర్మ్ అయిపోయింది. అది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఏ గాలి వస్తే ఆ గాలికి, ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా మన భక్తి జీవితం ఉండకూడదు. మన విధానం అలా ఉండకూడదు, మన ఆచారాలు అలా ఉండకూడదు, మన పద్ధతులు, మన సిద్ధాంతాలు అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? చచ్చినా దేవుడే, బ్రతికునా దేవుడే, దుఃఖములో ఆయనే, కష్టములో ఆయనే, సంతోషములో ఆయనే, ఉన్నా లేకపోయినా ఆయనే నా దేవుడు. నా శరీరం బాగున్నా ఆయనే దేవుడు, బాగులేకపోయినా ఆయనే దేవుడు. నాకు ఆస్తులున్నా ఆయనే దేవుడు, ఆస్తులు లేకపోయినా ఆయనే నా దేవుడు. నా బిడ్డల్లో చనిపోయినా ఆయనే దేవుడు, బ్రతికినా ఆయనే దేవుడు.
నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా రాకపోయినా ఆయనే నా దేవుడు అని ఎవరైతే బలంగా నమ్ముతారో వారికి కన్ఫర్మ్ అయిపోయింది నిత్యత్వంలో స్థలం. నిత్యత్వంలో వారికి ఆహ్వానం పలకడానికి వాళ్ళకి రెడీ అయిపోయారు, వారు కన్ఫర్మ్ అయిపోయారు వాళ్ళు. దాని నుంచి తప్పించడానికి ఎవరికి వీలు లేదు. ఏంటి, యేసుక్రీస్తు వారు మనము నిత్యత్వములోనికి మనలను నిత్యత్వములోనికి మనలను నడిపించడానికి ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో విలువైన మాటలు మనకు నేర్పించాడు, అనేకమైన శ్రేష్టమైన సంగతులు మనకు నేర్పించాడు. ఆ 33.5 సంవత్సరములో మన మధ్య, మనలాంటి ప్రజల మధ్య, మనలాంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య ఆయన సంచారం చేశాడు, అందరితో స్నేహం చేశాడు, అందరినీ ప్రేమించాడు, అందరికీ ఆయన బోధలు వినిపించాడు, బృందాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మూలపేట ప్రాంతానికి ఆయన వార్తను వినిపిస్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టడానికి కారణం అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో 3 మనం నేర్చుకున్నాం. ఒకటి, భూమి మీద ఆయనకు ఇష్టలైన ప్రజలకు సమాధానం దయచేయడానికి, దేవునితో సమాధానం దయచేయడానికి, మనలను రక్షించడానికి. మరి భక్తులు పుట్టడానికి కారణం ఏంటంట? భక్తులు పుట్టడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒక ఇర్మియా భక్తుడు పుట్టడానికి కారణము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రవక్తగా ఆయనను ఏం చేశాడు తెలుసా? నిర్మించాడు ఆయన్ని. అంటే ఒకరు పుట్టుక ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక మనిషి పుట్టడానికి కారణం దేవుడు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాడు. మనము మన జన్మ రహస్యం మనకు తెలియాలి. అయ్యో, అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, రక్షకుడు ఎందుకు పుట్టాడు, భక్తులు ఎందుకు పుట్టారు, వారి కారణాలేంటి, వారి ఉద్దేశాలేంటి, వారి ప్రణాళిక దేవుడు వారి మీద ఎలా కలిగి ఉన్నాడు అనే చరిత్ర మనకు తెలియాలి. ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు ఆయన. ఎప్పుడు ఎన్నుకున్నాడు? గర్భములో ఉండగానే ఆయన ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు, ప్రవక్తని నియమించాడు ఆయన. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో, ఎక్కడంట? గర్భములో నేను నిన్ను రూపంపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎక్కడంట? ఎక్కడ నియమించాడంట? జనములకు ప్రవక్తగా ఆయన నియమించినప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? ఇర్మియా భక్తుడు ఎక్కడున్నాడు? తల్లి గర్భములో పిండమై ఉండక మునిపే నువ్వు ప్రవక్తగా ఉంటావు. నువ్వు ప్రవక్తగా నియమిస్తున్నాను రా నాయనా ఇర్మియా. నువ్వు సామాన్యమైన మనుషుడు కాదు, సామాన్యమైన వ్యక్తుడు కాదు. నువ్వు గర్భములో పిండముగా ఉండక మునిపే నేను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయటపడక మునిపే డెలివర్ అవ్వక మునిపే నేను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు అలా చేస్తాడా అంటే, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మనుషుల మీద అలాగుంటాయి. ఒక సంసోని పుట్టుక ఎలా ఉందో తెలుసా? ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించేవాడిగా ఒక సంసోన్ని పుట్టించాడు. ఒక జనములకు ప్రవక్తగా ఇర్మియాను పుట్టించాడు. క్రీస్తు మార్గాలను సరళము చేయడానికి ఒక మార్గదర్శకుడిగా బాప్తిస్మిచ్చే యోహాన్ని పుట్టించాడు. అంటే మనుషులు పుట్టడానికి కారణాలు చూడండి, భక్తులు పుట్టడానికి కారణాలు చూడండి. మన రక్షకుడు పుట్టడానికి కారణాలు, భక్తులు పుట్టడానికి కారణాలు. జనములకు ప్రవక్తగా నియమించి తిని, ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సంసోను పుట్టించాడు. క్రీస్తు మార్గాన్ని సరళము చేయడానికి, అనేకమైన ప్రజలకు ఆయన వార్తను వినిపించేవాడుగా, అనేక మంది ప్రజలను ఆయన వైపుకు త్రిప్పే విధంగా బాప్తిస్మిచ్చే యోహాన్ని ఆయన పుట్టించాడు. మరి ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు నీవు నేను పుట్టడానికి కారణం ఏంటి?
నీవు నేను పుట్టడానికి కారణం ఏంటి? నా భక్తులు జనములకు ప్రవక్తగా నియమించేతనని ఇర్మియా భక్తుడి ద్వారా మనం నేర్చుకున్నాము. ఒక సంసోను ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక సంసోన్ని ఎన్నుకున్నాడే. ఒక బాప్తిస్మిచ్చి యోహాన్ని అనేకమైన మనసులను ప్రభు వైపు త్రిప్పుటకు మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాన్ని దేవుడు పుట్టించాడే. మరి నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ఎందుకు పుట్టానో తెలుసా? గొప్ప పేరు సంపాదించుకోవాలి. మనిషి పుట్టుక రహస్యాన్ని మర్చిపోయాడు. ఆ పుట్టుక ఉద్దేశాన్ని మర్చిపోయాడు. ఆ ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి ఏమనుకుంటున్నాడు తెలుసా? సంపాదించుకోవాలి. వాడు ఒక్క లేరు కట్టాడా ఇల్లు? నేను 2 లేర్లు కట్టాలి, లేకపోతే 3 అంతస్తులు కట్టాలి. వాడు ఓన్లీ పెయింట్లు వేసాడా? నేను వాల్కేరు పుట్టి పెట్టాలి. వాళ్ళు వాల్కేరు పుట్టి పెట్టడా? ఇంకా రకరకాల డిజైన్ నేను చెయ్యాలి. నాకు పేరు కావాలి, నాకు పేరు కావాలి. ఎవ్వడికి లేని ఇల్లు నేను కట్టాలి, ఎవ్వరికి లేనిది నేను ఒక మంచి మందిరం కట్టాలి, ఒక మంచి గుడి కట్టాలి, పేరు సంపాదించుకోవాలి నేను. పాత నిబంధనలో ఒక మంచి మాట ఉందండి. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఆ మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. మరియు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి. దేని సంపాదించుకోవడానికి మనుషులు ఆతృత పడుతున్నాడు ఈరోజు? పేరు 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 కావాలి నాకు. నా పేరు పెట్టరేగిపోవాలి. నా అంత పెళ్ళి ఎవరు చేసుకోకూడదు. నేను కట్టినంత టిల్లి ఎవడు కట్టకూడదు. నేను కట్టినంత మందిరం ఎవడి కట్టకూడదు. గోపురం కట్టాలి, పేరు సంపాదించుకుందాం రండి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు కూడా ప్రజల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలామంది చూడండి, 10 లక్షలు ఉంటే అందరూ గౌరవిస్తారు. నాకు పేరు వస్తుంది. నువ్వు వ్యభిచారమైనా, నువ్వు దొంగోడువైనా, నువ్వు కర్రోడువైనా, నువ్వు నల్లోడువైనా, నువ్వు పొట్టుగా ఉన్నా, నీ దగ్గర అందహీనుగా ఉన్నా, దగ్గర ఒక డబ్బున్నోడు అయితే నీ క్యారెక్టర్ లేకపోయినా నీకు ఏమైపోద్ది? ఆటోమేటిక్గా గౌరవం వచ్చేది. అదే మంచోడికైతే, ఈ లోకంలో మంచోడికైతే మంచి క్యారెక్టర్ ఉన్నాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడే, కానీ వాడి దగ్గర డబ్బు లేదు. ఎవరైనా ఫంక్షన్కి పిలుస్తారా? పెద్ద మనిషిగా పిలుస్తారా? కుటుంబంలో ముందు వరుసలు పెడతారా? ఎందుకు పెట్టరు? డబ్బు లేదు. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఎన్ని చూస్తున్నాడు. ఇదిగో నేను తాగినా పర్వాలేదు, తిరిగినా పర్వాలేదు, వ్యభిచారం చేసినా పర్వాలేదు, దొంగతనం చేసినా పర్వాలేదు, ఒకని హత్య చేసినా పర్వాలేదు, ఒకడు మోసం చేసినా పర్వాలేదు, ఒకడు అన్యాయం చేసినా పర్వాలేదు, నా దగ్గర డబ్బు ఉంటే ఆటోమేటిక్గా నాకు గౌరవం వచ్చేస్తుంది. అది ఎంతకాలం ఉంటుంది? తాత్కాలిక మాత్రమే. తాత్కాలం మాత్రమే. అది శాశ్వతం కాదు. కొన్ని రోజులు నీ దగ్గర ఉంటుంది డబ్బు. ఎవరి దగ్గర శాశ్వతంగా డబ్బు ఉండిపోదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పనా? మా దగ్గర 100 రూపాయల కాగితం పట్టుకొచ్చాం. అది మధ్యలో ఏమైపోయింది? వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? మేము టిఫిన్ చేసాం కాబట్టి మా దగ్గర ఉన్న 100 నోటు వేరే వాళ్ళ చోటుకి వెళ్ళిపోయింది. ఆ వేరే వాళ్ళ దగ్గర శాశ్వతంగా ఉండిపోద్దా? అక్కడ ఏం చేద్ది? వాళ్ళు ఏం చేస్తారు? మరలా పిండిలకి ఇవ్వడానికి ఏదో రకంగా అలా 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 తిరుగుతుంది, కానీ కుదురుగా ఉంటుందా? అది 1000 రూపాయలైనా, 500 100 రూపాయలైనా, 10 రూపాయలైనా. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయల కాయిన్ ఉంది. ఈ కాయిన్ నా దగ్గర ఉండిపోద్ది ఈ రోజంతా? పోనీ ఒక సంవత్సరం ఉండిపోద్దా? ఏదో ఒక రోజు ఏమైపోద్ది? ఎవడొక్కడి చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆస్తి కూడా అంతేనండి. ఆస్తులు, పేర్లు, సంపాదలు, బంగారు, మన వ్యాపారాలు ఏమి శాశ్వతంగా ఉండిపోమంతో. దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అనేక మంది ధనవంతులు ఈరోజు పేదవారు అయిపోయారు. అనేక మంది పేదవారు ఈరోజు ధనవంతులు అయిపోయారు. ఒకప్పుడు వ్యాపారం లేని కుటుంబాలు ఈరోజు వ్యాపారాలు కలిగి ఉన్నారు. ఒకరోజు వ్యాపారాలు కలిగిన వారు ఈరోజు వ్యాపారం లేకుండా కలిగి ఉన్నారు. ఒకరోజు ఇల్లు లేని వారు ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకప్పుడు మంచి భవనాలు కట్టుకున్న వారు ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు. ఇది వాస్తవం. నేను చెప్పింది అబద్ధం కాదు, ఇది వాస్తవం. ధనం ఎవడి సొత్తు కాదు. ధనము ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. దాని నుంచి మనం ఎక్కువగా సంపాదించేసుకొని ఏం సంపాదించేసుకుంటాం? ఒకప్పుడు అండి
సంపాదించుకోవడానికి కష్టపడేవారు ఈరోజు సంపాదించుకోవడానికి తెలివితేటలు, మోసం, వాక్చాతుర్యం, మాటకారతనం, మోసం చేసే తత్వం, అన్యాయం చేసే తత్వం, మాటకారతనం ఉంటే, టాలెంట్ ఉంటే ఏదో రకంగా కష్టపడకుండా కూడా కుర్చీలో కూర్చొని కూడా లక్షలు సంపాదించుకునే వారు ఈరోజు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియాలి. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును అండర్లైన్ చేయాలి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఒకప్పుడు ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయే. అయ్యో, నిత్య నరకాగ్ని, ప్రజలు జారిపోతున్నారే, రక్షణ లేక ఎంతోమంది చచ్చిపోతున్నారే. ఇంకా నువ్వు ఆస్తులు సంపాదించుకోవడానికో, పేరు సంపాదించుకోవడానికో ఇంకా ఆతృతపడి, ఇది సమయం కాదురా నాయనా. మెలకువ కలిగి ఉండండి, దేవుని మీద మనసు పెట్టండి, ఆత్మ మీద ఆలోచన కలిగి ఉండండి, ఆత్మలను పెట్టండి. ఇది సమయం కాదు. దాసీలను, తోటలను, ఎద్దులను, గొర్రెలను, ఒలివ చెట్లను, దానిమ్మ చెట్లను, ఆస్తులను, వ్యాపారాలను సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. మన సొంత వారే, మన బంధువులే నరకానికి జారిపోతున్నారు. ఎవరికి మనసు పెట్టట్లేదు తెలుసా? నేను క్షేమము, నా కుటుంబం క్షేమము, నా సంఘం క్షేమం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఒకానొక రోజు లెక్క అడుగుతాడనే విషయాన్ని మర్చిపోయాం మనం. ఎన్నిసార్లు చీకొట్టినా నేను ఎందుకు వాక్యానికి మీటింగ్లకు పిలుస్తున్నాను తెలిసే చాలామందిని. దేవుని దగ్గర మనం ముద్దాయిగా ఉండకూడదు, దేవుని దగ్గర మనం దోషిగా ఉండకూడదు. ప్రభా, ఎన్నోసార్లు పిలిచాము ప్రభా, నీ మాటలు వినిపించాలని, వారి హృదయంలో నీకు మంచి వజ్రాల లాంటి, ఆనిముత్యాల లాంటి మాటలు వారి హృదయంలోనికి పంపించాలని ఎన్నోసార్లు పిలిచాం. వారు రానన్నా పిలిచాం, వారు వస్తానన్నా పిలిచాం, వారు వస్తానన్న మాటిచ్చి రాకపోయినా మరలా పిలుస్తున్నాం. ఎందుకో తెలుసా? సమయం బాలేదు. ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు, ఆత్మను సంపాదించుకునే సమయం. అర్ధాంతరంగా మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసా? ఒకప్పుడు మరణించాలంటే అది భయంకరమైన వ్యాధి రావాలి, లేకపోతే బాగా వృద్ధుడైపోవాలి, ముసలుడైపోవాలి, కర్ర పట్టుకొని నడవలేని పరిస్థితులు ఉంటేనే చనిపోయేవారు. కానీ ఇప్పుడు నిండి ప్రాణాలు, మంచి యవ్వనములో ఉన్న ప్రాణాలు మన ఎదురుగుంటానే మాయమైపోతున్నాయి. అర్ధాంతరంగా చనిపోతున్న వారు కొంతమంది, రకరకాల వ్యాధులతో చనిపోతున్న వారు కొంతమంది, వారంతటి వారే నాశనం చేసేసుకొని జీవితాలను పాడు చేసుకుంటున్న వారు, కొన్ని యాక్సిడెంట్లుగా చనిపోతున్న వారు చాలామంది. ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఎన్ని బస్సులు కాలిపోయి సంవత్సరం, ఈ 2025 సంవత్సరంలో ఎన్ని బస్సులు తగలబడిపోయినాయి. ఎంతమంది యాక్సిడెంట్లో భయంకరమైన మరణ కేకలతో నన్ను కాపాడండి, కాలిపోతున్నానని అరుపులతో, కేకలతో అరిస్తే కాపాడని నాదుడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు లేడే. బస్సులో ఫ్యామిలీలతో తగలబడిపోయారా, బస్సులో అక్క చెల్లెలు తగలబడిపోయారా? ఎవరైనా అనుకున్నారా? హ్యాపీగా ఏసీ ఆన్ చేసుకొని హ్యాపీగా పడుకున్నాము, కొన్ని గంటల్లో మనం గృహానికి వెళ్ళిపోతున్నాము, కొన్ని గంటల్లో మనము గమ్యానికి చేరుకుంటున్నామని ఒక ఆశ కలిగి, మంచి ఉద్దేశాలు కలిగి అలా నిద్రలోకి వెళ్ళిపోతున్న వారు అరుపులతో, కేకలతో, విలవిలలాడిపోంటూ కాపాడండి అద్దాల బద్దలు కొట్టుకుంటూ, డోర్లను బద్దలు కొట్టుకుంటూ ఏడ్చి తగలబడిపోయారు తెలుసా? ఏడ్చి తగలబడిపోయారు. చిన్న బిడ్డలు ఉన్నారు, పసికందలు ఉన్నారు, అందులో పసికందలు, చిన్ని చిన్న బాలులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, యవనములు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చనిపోతున్నారే. అర్ధాంతరంగా ఫ్యాన్ కురేసేసుకుంటున్నారు, అర్ధాంతరంగా కిరసనాలు పోసుకుంటున్నారు, ట్రైన్ కింద పడిపోతున్నారు, పురుగుల మందు పాయిజన్ తాగేస్తున్నారు, రకరకాలుగా మరణిస్తున్నారే. ఎంతోమంది ఆత్మలు నరకానికి జారిపోతున్నాయి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడు ఎంత రోధిస్తున్నాడు, దేవుడు ఎంత వేదన పడుతున్నాడు ఎవరికైనా అర్థమవుతుందా?
ఆస్తులు సంపాదించుకోవడానికో, అంతస్తులు సంపాదించుకోవడానికో పరుగులెడుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గంటలు గంటలు ప్రయాణాలు చేస్తున్నారు. దేశం కాని దేశం వెళ్ళిపోతున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళిపోతున్నారు. ఊరు కాని ఊరు వెళ్ళిపోతున్నారు. కంట్రీ కాని కంట్రీ వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? సంపాదించుకోవాలి, నాకు పేరు అందుకు పుట్టించాడా దేవుడు మనలను? పేరు సంపాదించుకోవడానికో, ఆస్తులు సంపాదించుకోవడానికో లోకానికి వచ్చామా? దానికి కాదు కదా దేవుడు మనల్ని పుట్టించింది. పేరు సంపాదించుకోవాలి. కానీ మన పేరు ఎక్కడ ఉండాలి తెలుసా? రాతి పలకల మీద మన పేరుంటే, వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఆ రాతి పలకల మీద నీ పేరు తీసేస్తారు. కొన్ని కాలేజీల్లోనే, కొన్ని హాస్పిటల్లోనే గత ప్రభుత్వం నాయకులు పేర్లు పెట్టుకొని హాస్పిటల్లోనూ మెడికల్ కాలేజీలు పెడితే ఈరోజు ఏమైపోతున్నాయి? మార్చేస్తారు. రాతి పలకల మీద నా పేరు ఉండాలని నువ్వు దేవునికి ఎంత దూరం అయిపోయినా ఆ పేరు శాశ్వతము కాదు. శాశ్వతమైన పేరు ఏంటో నేను చూపిస్తున్నాను. దానికోసం ప్రయాసపడండి, దానికోసం కష్టపడండి. ప్రభువు చెప్పిన ఈ హెచ్చరిక మాటలు మన మనసులను బలపరుస్తాయి, మన హృదయాలను సరిచేస్తాయి, మన ఆలోచనలను తారుమారు చేస్తాయి. లోకాగా రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. 10వ అధ్యాయం 20వ వచనం. లోకాగా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనము. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు, మీరు అనలే చేయాలి, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. అయ్యో నా పేరు పరలోకములో ఉందా? అయితే నువ్వు సంతోషించు, గెంతులు వేయి, పండగ చేసుకో. నా పేరు పరలోకములో ఉంది. దానికోసం కష్టపడవయ్యా, దానికోసం ప్రయాసపడవయ్యా, దానికోసం శరీరాన్ని నలగొట్టుకోవయ్యా, దానికోసం నిద్రలేని రాత్రులు గడిపోయా, దానికోసం కంట్రీ తర్వాత కంట్రీ, దేశం కాని దేశము, రాష్ట్రం కాని రాష్ట్రము, జిల్లా కాని జిల్లా, ఊరి కాని ఊరు, గ్రామం కాని గ్రామం, వీధి కాని వీధి వెళ్ళి కష్టపడు. దేనికోసము? ఆ పేరు సంపాదించుకోవడానికి. ఎక్కడ సంపాదించుకోవడానికి ఆ పేరు? పరలోకములో మన పేరు సంపాదించుకోవడానికి కష్టపడాలి. కానీ ఒలివ చెట్లు, దానం చెట్లు, ఎడ్లను, గొర్రెలను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. వ్యాపారం సంపాదించుకునే సమయం కాదు. పేరు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. మన తోబుట్టువులు పోతున్నారే, మన బంధువులు పోతున్నారే. అమ్మ చీపురు కొట్టాలి, ఎందుకు పొద్దుటి నుంచి అలా దాంతో ఆడుతున్నారు? మన బంధువులే, మన స్నేహితులే, మన ఇరుగు పొరుగు వారే, మన రక్త సంబంధికులే అనేక మంది నరకానికి జారిపోతున్న మనుషులను కాపాడవలసిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. అందుకే కదా మూలపేట ప్రాంతానికి వచ్చి ఆయన వార్త తెలియలేని ప్రజలకు, ఆయన నామం ఎరగలేని ప్రజలకు ఆయన నామమును ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది అడుగుతున్నారు, ఏవయ్యా 3 సంవత్సరాలు అవుతుంది అంటున్నావు చర్చ అక్కడ పెట్టి, ఒక్క ఆత్మైన రావట్లేదంటే మనం ఎందుకు సమాధానం మౌనంగా ఉండిపోతున్నాం తెలుసా? ఒక్క ఆత్మను కాపాడవలని ధైర్యం అనుకుండి దేవునికి సంతోషపెట్టి ఒక్క ఆత్మని దేవుడి చెంతకు వస్తే మన ఈ 3 సంవత్సరాలు పడిన ప్రయాస అంత సంతోషకరంగా వెళ్తుంది. మన ప్రయాస, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని లేఖనం సెలవిస్తుంది. మనమేమనుకుంటాం తెలుసా? 3 సంవత్సరాలు వచ్చేస్తాం ప్రభువా, 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ప్రభువా, కానీ ఒక్కరైనా చర్చికి రావట్లేదు. ఇంకా చిన్నపిల్లలు, ఇంకా సండే స్కూల్ పిల్లలతో, ఇంకా ఈ 10 మంది 20 మంది సండే స్కూల్ పిల్లలతో పరిచర్య ప్రారంభిస్తున్నాం. ఒక్కరైనా రావట్లేదు, మనం బాధపడుతున్నాం. కానీ ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు, ఒకానొక రోజు మీకు ప్రతిఫలం ఇస్తాను. అందుకే కదా లేఖనం రాస్తాం, నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తొదకి అది నీవు మహావృద్ధి పొందుదువు. చిన్నగా ఉంటావు. ఈ చిన్నగా ఉన్న ఈ సంఘము రాను రాను ఒక పెద్ద మందిరంగా, పెద్ద సంఘంగా దేవుడు మారుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం బాధపడవలసిన వీలు లేదు, దిగులు పడవలసిన వీలు లేదు. ఎన్నో అవమానాలు వస్తాయి. ఆఖరికి మానేద్దామా అనిపించిన ఆలోచనలు కూడా రప్పిస్తారు. అవేమి మన మనసును పెట్టకుండా మనం కొద్దిగా ఉంటున్న ఈ ప్రజలు రానున్న రోజులో ఒక మహావృద్ధి దేవుడు చూస్తున్నాడు. నేను చనిపోయినా, అమ్మా నా వైపు చూడాలి, నేను చనిపోయినా ఈ పునాదేసిన దేవుడు మాట తప్పని దేవుడు,
మన పరిచర్య యథార్థమైనదైతే, మన పరిచర్య న్యాయమైనదైతే, మన పరిచర్య దేవునికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా నేను మరణించిన తర్వాత అయిన ఈ పరిచర్య వృద్ధిలోనికి వస్తుంది. వస్తది. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, ఒక మాట చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30-32 వచనం. మనిషి పాపములో ఉండి చనిపోతే చూసి ఆనందించే దేవుడు నా దేవుడు కాదు. అందుకే ఈ మూలపేటలో చుట్టుపక్కల ఉన్నవారు వస్తే చాలండి. లక్షల మందో, కోట్ల మందో మనం అడగట్లేదు. ఒక్క వందల మందిని, ఇక్కడున్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక 100 మందిని మనం దేవునికి అప్పగించామనుకోండి, అది ఎంత ధన్యకరమైన జీవం తెలుసా? ఇంకొక విషయం చెప్పనా? ఈ 3 సంవత్సరాలు కనీసం నాకు జ్వరం కూడా రాలేదు తెలుసా? ఈ 3 సంవత్సరాలు పరిచర్య ప్రారంభించిన ఈ 3 సంవత్సరాలకి నాకు కనీసం జ్వరం కూడా రాలేదు. చాలదా? దేవుడిచ్చిన కృప చాలదా? ఇది కష్టమా? ఇది కష్టమా? ఎండల్లోకి వెళ్ళిపోతున్నామా? కొండల్లోకి వెళ్ళిపోతున్నామా? లోయల్లోనికి వెళ్ళిపోతున్నామా? అడవుల్లోకి వెళ్ళిపోతున్నామా? మృగాల్లోనికి వెళ్ళిపోతున్నామా? సామాన్యమైన మనుషుల మధ్య మనం పరిచర్య చేస్తున్నాం. మనం ప్రేమించే వారి మనుషుల మధ్యనే మనం పరిచర్య చేస్తున్నాం. చిన్న చిన్న ఆటంకాలు, ఒడిదుడుకులు, కష్టాలు అన్నీ వచ్చినా తట్టుకునే శక్తిమంతుడు మనకున్నాడు. మనకు భరోసానిచ్చిన దేవుడు, మనకు ధైర్యాన్నిచ్చిన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఖచ్చితంగా కురుంగిపోవాల్సిన అవసరం లేదు. మనము జీవ గ్రంథములో మన పేరు ఉందో లేదో దానికోసం మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. దానికోసం మనం ప్రయాసపడదాం. ఒక మాట చూపిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు మనం పుట్టాము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు పుట్టాము తెలుసా? మనం ఎందుకు పుట్టాము తెలుసా? చూద్దాం ఈ మాట. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సత్క్రియలు చేయాలి. ఒక మంచి పని చేయాలి. సత్యముతో కూడిన పనులు చేయాలి. దేవుని సంతోషపెట్టే పనులు చేయాలి. అందు మాత్రమే మనం పుట్టించాడు. పేరు సంపాదించుకోవడానికో, గొప్ప చేసుకోవడానికో, సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం, రెండో డప్పేసుకుని వెళ్ళడం కాదు. పాస్తులు సంపాదించుకుందాం, రెండో డప్పేసుకోమని కాదు. రేపేమో సంభవిస్తుందో, ఒకానొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం వారలారా, అలాంటి ఆలోచన కలిగిన వారలారా, రేపేమి జరుగుతుందో మీకు తెలియదురా నాయన. రేపు ఉంటారో పోతారో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. గడ్డితో పోల్చాడు. పచ్చగా ఉన్న గడ్డి కొన్ని రోజులకి ఏమైపోద్ది? ఎండిపోద్ది. నీడతో పోల్చాడు. నీడ అలా ఉండిపోద్దా? వెలుగులోకి వచ్చేవానికి ఏమైపోద్ది? నీడ కనిపించదు. ఆవిరి అలా కనిపిస్తుంది, అలా మాయమైపోతుంది. మీ జీవితాలు అలాంటివి. మీరు సత్క్రియలు చేయడానికి మీరు పుట్టారు. ఒక మాట నేను చూపించిన ఆ మాటలు ముగిస్తున్నాను, జాగ్రత్తగా విందాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మన మంచి పనులను చూసి, మనుషులు మన సత్క్రియలను చూసి దేవుని స్తుతించేలా ఉండాలి. దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసే సత్క్రియలను బట్టి మన దేవుని ప్రజలు స్తుతించాలి. అర్థమవుతుందా? ఈ దేవుడు ఎంత గొప్పోడండి, ఈ దేవుడు ఎంత శక్తివంతుడండి, ఈ దేవుడు ఎంత యథార్థవంతుడండి, ఈ దేవుడు ఎంత ఉన్నతమైన వాడండి అని మనం చేసే సత్క్రియలను చూసి మన దేవుని స్తుతించేవారుగా ప్రజలు ఉండాలి. బయట ప్రజలు ఉండాలి. అలా లేరండి. ఎలా ఉన్నారు తెలుసా? ఎవరికి దయ చూపించం, ఎవరికి సహాయం చేయము, ఎవరి మీద మనము కనికరం పొందుండం. గంభీరంగా అలా నేను ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత స్వరముతో ఆయన పాటలు పాడినా, ఆయన స్తుతించినా, ఆయన ఆరాధించినా, ఆయన సువార్త చేసినా, ఆయన వాక్యం బోధించినా నాలో దయ, నాలో కనికరం, నాలో కరుణ, సహాయం చేసే లక్షణం నాలో లేకపోతే అంత వ్యర్థం. మన పనులను చూసి మనుషులు మన మంచి పనులు చూసి మన దేవుని స్తుతించాలి. అందుకోసం దేవుడు మనం పుట్టించాడు. అమ్మా, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? మనుషులను సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు.
యేసుక్రీస్తు కన్య గర్భం ద్వారా లోకానికి ఎందుకు జన్మించడానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని రక్షించడానికి, దేవునితో సమాధానపరచడానికి, మనకు మనం సమాధానపరచబడ్డానికి, మనం రక్షించబడ్డానికి పుట్టాడు. మన భక్తులు ఎందుకు పుట్టారు? ఒక జనానికి, ఒక దేశానికి, ఫిలిష్తీయుల ప్రజలను కాపాడడానికి ఒక సంసోను పుట్టాడు. జనులకు ఒక ప్రవక్తగా ఉండడానికి ఇర్మియా పుట్టాడు. క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి అనేకమైన మనసులను ఆయన వెనక్కి తిప్పడానికి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టాడు. మనమెందుకు పుట్టామంట? మనమెందుకు పుట్టాం? సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి లక్షణాలు మనలో ఉండాలి. ప్రేమ, కనికరము, ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. దయాలత్వము, మంచితనము, మన విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలాంటి మంచి మంచి లక్షణాల ఫలాలు కలిగి మనం ఉండాలి. మనం కలిగి ఉంటే మనల్ని చూసిన ప్రజలు మన దేవుణ్ణి స్తుతిస్తారు. దానివల్ల దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. ఈ కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు ఫలించి నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించి పొందునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు కుమారుడు పుట్టడానికి కారణమేంటో, మేము ఈ లోకానికి రావడానికి కారణమేంటో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ, అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తూ, ప్రభా మమ్మలను బలపరుస్తూ చక్కటి సందేశాలు మాకు వినిపిస్తున్న పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి తండ్రి, ఎల్లుండే ప్రభా మంగళవారము ఇక్కడ క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా మేము పిలిచిన వారందరూ ప్రభా స్థలానికి రావడానికి కృప చూపించండి. చక్కటి సౌండ్ సిస్టాన్ని మాకు ఏర్పాటు చేయండి, చక్కటి వాయిద్యాలను మాకు ఏర్పాటు చేయండి, చక్కటి భోజన సదుపాయాలు మాకు ఏర్పాటు చేయండి. దానికి కావలసిన ధన సహాయాన్ని మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మీ దాసులు యోసేపు గారు ప్రభా ఈ ప్రాంతానికి వస్తూ నీ మాటలు ప్రకటిస్తున్నప్పుడు మా హృదయాలను తెరిచే విధంగా మీరు మీ దాసుల ద్వారా మీరు మాట్లాడి కనీసం కొన్ని ఆత్మలైన ఈ ఆఖరి మాసములో ప్రభా మందిరానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసముతో అడుగుతున్నాము తండ్రి. ప్రభా, మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఇచ్చే దేవుడు ప్రభా, మనుషులు పాడైపోతే చూసి ఆనందించే దేవుడు కాదు, మనుషులు నాశనం అయిపోతే చూసి ఆనందించే దేవుడు కాదు గనుక ప్రభా, మిమ్మల్ని సంతోషపెట్టే ఈ గొప్ప పరిచర్య యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సహవాసములో అనేక మంది నూతన ఆత్మలను ఈ మాసంలోనే మీరు చేర్చుతారని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం తండ్రి. రేపు జరగబోయే టీఫీఎఫ్ దుమ్ములపేట ప్రాంతంలో జరుగుతున్న గ్రాండ్ క్రిస్మస్ మీరు గ్రాండ్గా జరిగించండి. పేరు మాత్రమే కాదు కానీ ప్రభా, అక్కడ గ్రాండ్గా జరగడానికి కృప చూపించమని, మంచి వాక్య సందేశాన్ని మీరు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ వాత్సల్యత, మీ కనికరం, మీ జాలి మాకు దయచేసి సహాయం అనుగ్రహించమని ప్రభా, ఈ 2 రోజుల్లో చక్కగా పనులన్నీ పూర్తవడానికి కృప చూపించమని, ఈ 2 ఆరాధనలు ఘనంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి, మా దగ్గర అయితే ధనము లేదు ప్రభా తండ్రి, అది మీ మీద విశ్వాసంతో మేము కార్యాన్ని తలపెట్టాం. అది మీ నామానికి మాత్రమే మహిమకరంగా మీరు జరిగించుకోండి. మాకు వివేకము దయచేయండి, మాకు జ్ఞానము దయచేయండి, మాకు బుద్ధిని దయచేయండి ప్రభా. క్రమముగా మర్యాదకరంగా ఎటువంటి ఆటంకము జరగకుండా ప్రభా, రేపు ఎల్లుండే క్రిస్మస్ ఆరాధనలు మీరు ఘనంగా జరిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా కొరకు త్వరలో రానైన మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని